అశ్విన్, చెప్పానంది. నీకింకేదైనా పనుందా? ఉంది. క్వాలిటీ చెకింగ్ పనుంది. అలాగే ఓవర్ టైం లిస్ట్ రెడీ చేయాలి. ఓహో, అంత పని ఉందా? అవును. సరే, నువ్వు నీ పని చేసుకో, నేను వెళ్ళి నా పని చేసుకుంటా. ఆనంది, నువ్వేదో చెప్పాలనుకునొచ్చి చెప్పకుండా వెళ్తున్నావు. ఏంటో చెప్పు. ఏం లేదు అశ్విన్, నువ్వు పని చేసుకో. చెప్తావా చెప్పవా? గాయత్రి పని చేసే చోట రాత్రి బయటికి వెళ్ళి తినటానికి వాళ్ళు పాస్ ఇచ్చారట. నిన్ను కూడా తీసుకొస్తానని గాయత్రికి చెప్పాను. కానీ నీకు చాలా పనుందని చెప్తున్నావుగా, అందుకే ఈ విషయం నీకు చెప్పలేదు. ఈ మాట నువ్వు నాకు ముందే చెప్పాలి కదా. మనం ఎప్పుడు వెళ్తున్నామో అది మాత్రమే చెప్పు. చాలా పనుంది అని చెప్పావుగా. ఆ పనిదేముంది, సంవత్సరం పొడుగుతా ఉంటూనే ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఆ పని ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఈ ఛాన్స్ ఛాన్సా? అంటే అది ఆ పాస్ మళ్ళీ దొరుకుతుందా? మళ్ళీ ఇద్దరం కలిసి తిందామని పిలుస్తావా? పందేముంది, ఐఎమ్ రెడీ. అంటే నేను వస్తానని అర్థం. నీకిబ్బంది ఏం లేదుగా? నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. టైంకి మనం ఇక్కడ నుంచి బయటపడుతున్నాం, ఓకేనా? ఆకాష్ చెప్పినట్టు ఆనందిని ఇరికించడానికి ఈ రోజే సరైన రోజు. అమ్మా, నీ గారాల పట్టి కోసం చపాతీలు చేసి చేసి చేతులు చూడేలా వాచిపోయాయో. ఇంకొన్నాళ్ళు ఇలాగే చపాతీలు చేస్తే నీ చేతులకి కట్టు కట్టాల్సి వస్తుందేమో, జాగ్రత్త. ఏయ్, నోటికొచ్చినట్టు ఊరికే వాక్కే. నా కొడుక్కి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారే? అన్నయ్యకి చపాతీలు మాత్రం చేస్తావు గాని నేను ఒక్కరోజు పూరి చేయమనంటే మాత్రం ఏదో ఒకటి చెప్తావు. వాడు నా చేతి వంట మాత్రమే ఇష్టపడతాడే. వాడు రోజూ చపాతీలు తినేది నా చేతి మహిమ వల్లే. మరలాంటప్పుడు వాడికి నేనే చేసి పెట్టాలి కదే. మరి నాకెవరు చేసి పెడతారమ్మా? రోజూ కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు పానీపూరి, బేల్పూరి అని ఏదో ఒకటి పూర్తి చేసొస్తావు కదా. పూరి గీరి అని నన్నెందుకు కష్టపడతావు? వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ చూసుకో. అదెప్పుడూ కంప్లీట్ అయిపోయిందమ్మా. అలాగా, అయితే కాసేపు కిచెన్లో నాకు హెల్ప్ చేయి. ఏం చేయాలమ్మా? ఏం చేయాలని అడిగావు కదా, వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. అమ్మా, ఇది నీకు కొంచెం ఓవర్గా అనిపించట్లేదా? చెప్పింది చేయవే, పో. నీ ముద్దుల కొడుకే ఫోన్ చేశాడు. చూసావా, ఇలా తలుచుకున్నానో లేదో అలా ఫోన్ చేశాడు. నూరేళ్లు వాడికి. అంతలా పొగడేకు వాణ్ణి. హలో. ఏయ్ కోడిగుడ్డు, అమ్మేం చేస్తుంది? రే దున్నా, నీకు చెప్పడం కుదరదు. పక్కనే ఉంది, నువ్వే అడిగి తెలుసుకో. ఏంటి అన్నయ్యని అలా అంటున్నావు? నాన్న అశ్విన్, చెప్పరా. ఏం చేస్తున్నావు అమ్మా? నీకోసమే చపాతీలు చేస్తున్నాను. దాంట్లోకి ఆలూ కుర్మా చేయనా, పన్నీర్ కర్రీ చేయనా? అమ్మా వద్దమ్మా. చపాతీల మీద ప్లేట్ పెట్టి వేరే పనులేమన్నా ఉంటే చేసుకో. ఎందుకొద్దు నాన్నా? ఇన్నేళ్ల నుంచి నీ చేతి చపాతీలు తిని తిని బోర్ కొడుతుందమ్మా. ఇవాళ నేను బయటే కడుపు నిండా తింటాను. ఏమంటున్నావురా? ఎవరితో పాటు వెళ్ళి తింటావు? అది చెప్పడం కుదరదమ్మా. ఒక ముఖ్యమైన వ్యక్తితో వెళ్ళి తినేసొస్తాను, ఓకేనా? ఒరేయ్, నేను ఆల్రెడీ నీకోసం అంతా రెడీ చేసి పెట్టానురా. ఓ, అంతా రెడీయా? అవునరా. అయితే ఒక పని చేయమ్మా. ఏంట్రా? నీ పక్కనే కోడిగుడ్డు ఉంది కదా, ఆ చపాతీలన్నీ చట్నీలో కలిపి దాని నోట్లోనే కుక్కేసేయ్. రేయ్, ఎక్కడున్నావురా నువ్వు? అది నీకు అనవసరం. ఇలా చూడండి, 10 సార్లు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. నేను మెల్లగా ఇంటికి వచ్చేస్తాను, సరేనా? బాయ్ మా. ఒరే అశ్విన్, అశ్విన్, ఏంటే విడిలా చేశాడు? ఏదో ఒకరోజు నీ కొడుకున్నామి
మోసపోయి నా దగ్గరకు వస్తావని తెలుసు గాని ఇంత త్వరగా వస్తావనుకోలేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో అమ్మా, ఎప్పటికైనా నిన్ను చూసేది నేనే. ఇవన్నీ ఏం చేయనే? చేసుకుని నువ్వే తినేసేయ్. ఆ? ఇంతసేపు వాడు నా చేతి వంట తింటాడని కొప్పలు పోయాను, కాని దీని ముందే వాడు నా పరువు తీసేశాడు. ఛీ! అవును, వీడసలు ఎవరితో బయటికి వెళ్లి తింటున్నాడు? మురళి, ఆ, చెప్పు జయంతి. ఈ రోజు సాయంత్రం ఎక్కడికైనా వెళ్తున్నావా? నేనెక్కడికి వెళ్తాను? ఏమన్నా పనుందా? నాకు చిన్న పనుంది, అందుకే నాకు తోడుగా వస్తావేమోనని అడుగుతున్నాను. వస్తావేమోనా? నువ్వు అడగటమే ఆలస్యం. ఎక్కడికైనా వచ్చేస్తా. మా చెల్లెలికి బట్టలు కొనాలి. ఓ, నా మరదలు షాపింగా? సరే సరే వెళ్దాం. ఏంటి? అదే, నీకు చెల్లెలంటే నాకు మరదలనేగా. మరీ ఊహల్లోకి తేలిపోకు. పెళ్లి చేసుకుంటే అయినా నా ఊహలు నిజమవుతాయి అనుకుంటే నువ్వే ఏ సంగతి చెప్పకుండా సాగా తీస్తున్నావు. ఆ, ఆ, ఆ. ఇప్పుడు నాతో రావడం నీకు కుదురుతుందా లేక కుదరదా? చివరి వరకు నీకు తోడుగా ఉండాలనుకుంటున్న వాణ్ణి ఆఫ్టర్ ఆల్ బయటికి రాలేనా? కొంచెం వెయిట్ చేయి, పని పూర్తి చేసుకొని చిటికలో వచ్చేస్తా. సరే. లక్కీ ఛాన్స్ కొట్టేశావురా మురళి. జల జల జలపాతం నేను, సెల 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 ఏరువి నువ్వు, సల 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 తాకితే నన్ను. రే, ఏంట్రా అంత జాలీగా ఉన్నావు? రేయ్, జయంతి ఉంది కదా, ఉంది, ఇందాకే చూశాను. మా మరదలకి బట్టలు కొనటానికి తనతో పాటు నన్ను బయటికి పిలిచిందిరా. కంగ్రాట్స్ రా బావా. థ్యాంక్స్ రా బావా. బావా, ఇప్పుడు నా మరదలకి బట్టలు కొనటానికి వెళ్తున్నాను. త్వరలోనే నా పెళ్లి బట్టలు కొనటానికి కూడా వెళ్తాను రా. చూస్తూ ఉండు, అలాగని నన్ను ఆశీర్వదించరా. తదాస్తు, వెళ్ళేసిరా. థ్యాంక్స్ రా. వెళ్ళొస్తారా బావా, రేపు కలుద్దాం. అవునరా, నీ ఫేస్ ఏంటి 1000 వాట్ బల్బులాగా అలా మెరిసిపోతుంది? వాట్ ఇస్ ద మ్యాటర్ ఐసే? ఏం లేదురా, నువ్వు వెళ్ళు. రేయ్, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకు తెలీదా? చెప్పరా. రేయ్, నువ్వు ఎలాగైతే జయంతితో బయటికి వెళ్తున్నావో అలాగే నేను కూడా ఆనందితో నైట్ డిన్నర్కి వెళ్తున్నాను. ఏంట్రా నువ్వు అనేది? ఆనందితో నీ లవ్ గురించి చెప్పేశావా? తను ఓకే చెప్పేసిందా? ఆగాగాగు, ఇప్పుడు ఎందుకంత ఓవర్ అయిపోతున్నావు? నువ్వు అనుకున్నట్టు ఏమీ కాలేదు. ఆనంది తన ఫ్రెండ్స్తో కలిసి డిన్నర్కి వెళ్తుందంట. నన్ను కూడా రమ్మని పిలిస్తే వెళ్తున్నాను. ఓహో, డిన్నర్కి వెళ్తున్నారా? సరే సరే, సర్లేరా, రేపు కలుద్దాం. ఏ తప్ప సార్. ఏంటి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు? అదేం లేదు సార్, ఊరికి అలా. అవునవును, ఊరికే మాట్లాడుకుంటున్నారంటే జాలీగా ఉన్నారనే అర్థం కదా.